మద్యం వైపు వెళ్లకుండా ఉండడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అనే దాని మీద మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. దాంట్లో అసలు నేను మెయిన్గా ఏమనుకుంటున్నా అంటే అసలు మన బ్రెయిన్ అనేది మద్యం వైపు వెళ్ళకుండా ఉండాలి అంటే మెయిన్ మనం ఒక మద్యం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. మనం అక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నాం. మద్యం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. మనం ఆ మద్యానికి కోసమని ఎక్కువ సమయం అక్కడ వేస్ట్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని గుడ్ హ్యాబిట్స్ మీద మన సమయాన్ని ఎక్కువ గడపటం మొదలు పెడితే అసలు మనకు ఆ ఆలోచన అనేది రాకుండా ఉంటుంది. బేసిక్ గుడ్ హ్యాబిట్స్ మీద, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టి గుడ్ హ్యాబిట్స్ మీద మనం కనుక సమయాన్ని ఎక్కువ గడపగలిగితే ఆ హ్యాబిట్ అనేది మనం దూరం చేయవచ్చు, బ్యాడ్ హ్యాబిట్. అయితే అందులో భాగంగా ఏం చేయాలంటే ఎక్కువ టైంని కుటుంబంతో గడపాలి. ఎక్కువ టైంని కుటుంబంతో పిల్లలతో గడపాలన్నమాట. మన కుటుంబంతో పిల్లలతో గడపాలి. ఇది అవసరం లేకపోయినా బయట ఉండడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు అవసరం లేదండి, మనకి ఏ పని లేదు, బయట ఏమీ పని లేదు, అవసరం లేదు, ఎందుకు ఉండాలి? మనం వెంటనే ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో గడిపితే అయిపోద్ది కదా. పిల్లలతో ఫ్యామిలీతో టీవీ చూసుకుంటా గడిపేస్తే అయిపోద్ది మనకి. అందుకని చెప్పేసి అవసరం లేకపోయినా బయట ఉండకూడదు. మనం ఖాళీ ఉండకూడదు. ఏది బయట వేస్ట్గా ఏదో అరుగుల మీద కూర్చున్నాం, ఫ్రెండ్స్తో కూర్చున్నాం, ఇవన్నీ ఉండకూడదు. మనం ఇంటికి వచ్చేయాలి, వచ్చేసి ఫ్యామిలీతో గడపాలి అంతే. రెండు, చేసే పనిలో మన పని ఉంటుంది కదా. మనకు సహజంగా ఏ వ్యక్తికైనా సరే సహజంగా ఒక పని అనేది ఉంటుంది, వృత్తి అనేది ఒకటి ఉంటుంది. చేసే పనిలో ఎక్కువగా నిమగ్నం అవ్వాలన్నమాట. మనం ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ చేసే పనిలో ఎక్కువగా నిమగ్నం అవడం వల్ల చెడు వ్యసనాల జోలికి పోవాలనే ఆలోచన రాదు. మనం చేసే పని, మన వృత్తి ఏదైతే ఉందో, జాబ్ అయితే జాబు, ఇంకేదన్నా వృత్తి అయితే ఆ వృత్తి మీద కనుక ఎక్కువ నిమగ్నం అయ్యి ఎక్కువ ధ్యాస పెట్టి దాని మీద మనం చేస్తుంటే చెడు వ్యసనాల జోలికి పోవాలనే ఆలోచన రాదు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక దూరంలో ఎక్కువ సమయం గడపాలి. టెంపుల్స్ అని, దేవుళ్ళని, ఇట్లా ఒక ఆధ్యాత్మికమైన దూరంలో కార్యక్రమాల్లో, వేడుకల్లో, ఇలాంటి దూరణంలో ఎక్కువ సమయం గడిపాలనుకోండి. మనకి తరచూ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్ళాలి. తరచూ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్ళి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సమయాన్ని గడుపుతుంటే మద్యం జోలికి పోవాలనే ఆలోచన మనకు రాదు. ఇక అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్స్కి వెళ్ళడం, వేడుకలకు వెళ్ళడం, అట్లా ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలి. సమాజం మనం మద్యం మానేసి ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత 40 రోజులు, 50 రోజులు, 2 నెలలు ఉండి మద్యం మానేసి మంచి కౌన్సిలింగ్ తీసుకొని మంచిగా తయారయ్యి సమాజంలోకి వెళ్తాం. మనం సమాజంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒడిదుడుకులు అంటే ఏంటంటే బేసిక్గా అక్కడ కొంతమంది వ్యక్తులు మన కించపరచడం కోసం కించిత బుద్ధితో ఏం చేస్తారంటే హేళనగా మాట్లాడతారు. సమాజంలో కొంతమంది వ్యక్తులు మద్యపానం మానేసిన తర్వాత మనల్ని కించపరచాలని హేళనగా చూస్తారు. అలాంటి వాటిని మనం పట్టించుకొని మళ్ళీ మద్యం వైపు పోకూడదు. మనం ఇగ్నోర్ చేసేయాలి. అనుకుంటే అనుకున్నాడు, మన పని మంది చెబుతూ ఉంటారు కదా సారు వాళ్ళు. మన పని మంది మనం పనిలో నిరూపించుకోవాలి. మద్యం మానేసి మన పని మనం చేసుకుంటూ మనం దాన్ని నిరూపించుకోవాలి తప్ప వాడెవడో ఏదో అనని చెప్పేసి మనం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మళ్ళీ మనం మద్యపానం జోలికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మద్యపానం చేసే టైంలో మనం బేసిక్ ఏంటంటే మద్యపానం చేసే టైంలో మన కుటుంబ బాధ్యతలు విస్మరించడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు ఏం పట్టించుకున్నాం మద్యపానం చేసే టైంలో కనుక మద్యం మానేసిన తర్వాత పిల్లల బాధ్యతలు, పిల్లల చదువు, ఇంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వహించాలి. ఇంటి బాధ్యతలు తీసుకోవాలి. అప్పుడు దాకా మనం ఏ బాధ్యతలు తీసుకోకుండా ఎటువంటి ఇది లేకుండా బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం మద్యం మానేసిన తర్వాత ఆ బాధ్యతలన్నీ తీసుకోవాలి. మనం తీసుకోవాలి. ఓకేనా? సక్రమంగా నిర్వహించాలి. ఇంట్లో అప్పుడు దాకా మనం ఇంటి మద్యం తాగొచ్చు, ఇంట్లో ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉండదు. మద్యం తాగొచ్చు, మందు తాగొచ్చు, భార్య మీద గొడవ, పిల్లలను తిట్టడం, పిల్లలు ఏదన్నా ఆడుకుంటుంటే తిట్టడం, భార్య మీద గొడవ, ఇంట్లో అమ్మ నాన్నలు ఏదన్నా ఉంటే వాళ్ళ మీద గొడవ, టీవీలు పగలగొట్టడం, ఫ్యాన్లు పగలగొట్టడం, ఇట్లా ఉంటాం. మద్యం మానేసిన తర్వాత
మనం ఏం చేయాలంటే ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి. మద్యం ఆలోచన రాకుండా నెక్స్ట్ పాయింట్, మద్యం ఆలోచన రాకుండా ఉండటం కోసం కొంత సమయం చూడండి. మద్యం ఆలోచన రాకుండా ఉండటానికి ఏ కాడికి మనం ఏం చేయాలంటే అండి, మద్యం ఆలోచన రాకుండా ఉండటం కోసం ఎక్కువ సమయాన్ని ఒక మంచి కార్యక్రమాలకి వినియోగించాలి, సమయాన్ని గడపాలి అని చెబుతా ఉన్నాం మనం. ఇంత ముందు అక్కడ గడిపిన సమయం ఇంకా కొంచెం అందులో భాగంగా ఏం చేయాలంటే యోగా, మెడిటేషన్, ధ్యానం, కొన్ని రకాల స్పోర్ట్స్, వాకింగ్, ఇలాంటి వాటిని అలవర్చుకోవాలి. దీనివల్ల మనకి ఎక్కువ సమయం గడిచిపోతూ ఉంటుంది, మనకు మద్యం ఆలోచన రాదు. ఏది యోగాలు, మెడిటేషన్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి, అప్పుడు దాకా మద్యం దాకా ఉంటాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఏది అప్పుడు దాకా మనం తాగి ఉంటాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ సమయం అక్కడ గడిచిపోవటం వల్ల మద్యం అనే ఆలోచన మనకు రాకుండా ఉంటుంది. ఓకేనా? అందువల్ల మద్యం ఆలోచన రాదు. ఓకే. ఇంకోటి, మద్యం మానేసిన వ్యక్తి ఇచ్చిన వాటిపై నిలబడటం, ఒక సంస్కారవంతంగా బతకాలి. ఎందుకంటే అప్పుడు దాకా మన ఎవరు నమ్మరు. మద్యం తాగి అంతా ఇచ్చిన మాట మీద ఉండవు. మనం ఒకటి చెబుతూ ఒకటి చేస్తాం కాబట్టి అప్పుడు దాకా మనకు ఎటువంటి విలువ ఉండదు, ఎథిక్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు, మన ఎవరు నమ్మరు. అసలు ఒక విలువ అనేది ఉండదు. కాబట్టి మద్యం మానేసిన తర్వాత ఒక ఇచ్చిన మాట పైన నిలబడటం లాంటి ఒక ఎథిక్స్తో, వాల్యూస్తో కనుక బతికే మనం మాట్లాడే మాట విలువ పెరిగితే అప్పుడు ఏంటంటే క్రమక్రమంగా చిన్నగా మళ్ళీ సొసైటీలో మనకి గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఏది భార్య పట్ల, కుటుంబంలో పెద్దల పట్ల మనం నమ్మకంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇది భార్య పట్ల, కుటుంబంలో పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల పట్ల నమ్మకంగా మారిందంటే మారిండు కాదు, వాళ్ళు కూడా నమ్మాలి. మళ్ళీ మారిండు అని నమ్మాలి. ఆ విధంగా కూడా మనం నమ్మకం పెంచుకోవాలి. సార్ చెప్పినట్టు, సార్ మనం నాకు లెసనే చెప్పాను, ట్రిపుల్ ఫార్ములా కూడా అప్లై చేయాలి. ఏది మానేసి కాదు, డిజైన్ ఉండాలి, కోరిక. ఏది సార్ వాళ్ళు చెప్తే ఎంత మానేస్తాం మనం, ఇంకా కొన్ని విషయాల వల్ల ఎంత మానేస్తాం, మన ఏది మెడిసిన్ వల్ల ఎంత మానేస్తాం, ఇవన్నీ కంటే కూడా మనకు సెల్ఫ్ డిజైర్ ఉండాలి. ఏది స్వయంగా మనంతటా మనం అనుకోవాలి, ఏది ఇక వద్దు, మనం పోకూడదు దాని జోలికి అని మనం కూడా 50% అనుకోవాలి సెల్ఫ్గా. అప్పుడు మాత్రం ఏది డిజైన్, డిటర్మినేషన్, డెడికేషన్, ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మధ్య జోలికి పోకూడదు. కాబట్టి ఈ డిజైన్, డిటర్మినేషన్, డెడికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అదే సెల్ఫ్గా పట్టుదల ఎక్కువగా ఉండాలి. అప్పుడే మళ్ళీ మధ్య జోలికి వెళ్ళాం. మద్యంతో పాటు ఇప్పుడు మద్యం ఒక్కటే కాదు, మనం మద్యం మానేసామంటే మద్యం మానేసాం అది ఒక్కటే దుర్వ్యసనం కాదు, మద్యం ఒక్కటే దురలవాటు కాదు. మద్యంతో పాటు అన్ని దుర్వ్యసనాలను వదిలివేయాల్సి ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకాట్ ఉంది, కోడి పందాలు ఉంటాయి. ఏది మద్యం రాకుండా కానీ అవి ఆడొచ్చా, ప్యాకాట్ ఆడొచ్చా, కోడి పందాలు ఆడొచ్చా, క్రికెట్ బెట్టింగ్స్ చేయొచ్చా, గ్యాంబ్లింగ్స్, స్పెక్యులేషను లాంటి ఇవి కూడా వదిలిపెట్టాలి. పొరపాటు వాటి జోలికి పోయి మనకు మళ్ళీ ప్యాకాడ జోలికి, కోడి పందాల జోలికి, మనం ఏది క్రికెట్ బెట్టింగ్స్ జోలికి, వీటన్నిటి జోలికి పోయి వాళ్ళకు ఆడేదన్నా డబ్బు పోయిందనుకో మళ్ళీ మద్యం వైపే వస్తాం మనం. కాబట్టి ఒక మద్యంతో పాటు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వదిలిపెట్టగలిగితే అప్పుడు మళ్ళీ మనం మద్యం జోలికి పోవాల్సిన అవసరం అయితే రాదు. అంతేకాదు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అక్రమ సంబంధాల జోలికి కూడా పోకూడదు. అక్రమ సంబంధాలలోకి పోయినా కూడా మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి, భార్యతో గొడవలు అవుతాయి, ఇంట్లో అంతా గజిబిజి అయితే ఇందాక చెప్పే కదా, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు, మళ్ళీ మనం ఆ మద్యం జోలికే పోవాలి. సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు, మళ్ళీ మనం ఆ మద్యం వైపే చూడాల్సిన అవసరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధాల జోలికి కూడా పోకూడదు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ జోలికి కూడా పోకూడదు. అప్పుడే మళ్ళీ మనం మద్యం జోలికి పోకూడదు అంటాం. ఏది ఓకే. సరైన సమయంలో ఇంకోటి ఏంటంటే
వీలైనంత ఆహారపు అలవాట్లు కూడా సరైన ఇన్ టైంలో భోజనం చేయాలి ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 8కి భోజనం చేసి అనుకోండి, తాగాలనిపించదు పొయ్యి. ప్రశాంతంగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి 8కో 8:30కో మనం ఇన్ టైంలో భోజనం చేస్తే పొయ్యి తాగాలి అనిపించదు. ఇది తెలుసు కదా మీకు. అందుకు ఇన్ టైంలో ఏది సరైన సమయంలో భోజనం చేయాలి. వీలైతే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇన్ టైంలో భోజనం చేయాలి, ఇన్ టైంలో పడుకోవాలి. అప్పుడు మద్యం మీద గ్యాస్ ఉండదు. ఎప్పుడైతే ఇన్ టైంలో భోజనం చేసుకుంటామో తాగాలి అనే ఆలోచన దాదాపుగా రాదు. కడుపు నిండగా ఓకే. ఇదండి. అయితే నోట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మద్యపానం నుండి బయటపడిన తర్వాత మళ్ళీ మనం మద్యపానం సేవించినట్లయితే సందర్భం ఏదైనా, ఇది సందర్భం చెప్పుకొని అలాంటి సందర్భంలో మళ్ళీ తాగాల్సి వచ్చింది అని కనుక మళ్ళీ మనం సేవించినట్లయితే సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎప్పటికీ మళ్ళీ మనకి తిరిగి విలువ అనేది ఉండదు. ఆపినవుగా ఉందా? ఏమండి రేపు పంపిస్తానంటే ఫీజు ఇవాళ పంపించారు. అంటే మా అయితే కానీ కూడా నాన్నగారు 15 పిల్లలు నాన్నగారు చాలా మారిపోయారు, దేనివల్ల మంచి తెలియదు అన్నట్టు టీచర్ని కూడా అనుకోవాలి. ఇట్లా పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి సంస్కారాన్ని తీసుకొని మంచి చదువుతో పాటు మంచి సంబంధాన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎవరు చక్కగా ఉండాలి? తెలియదండి. పెద్దలో చక్కగా ఉండాలి. పెద్దలు ఎవరు మనమే కదా. ఉండటం వల్ల పని చేయాలి. పిల్లలకి, తల్లిదండ్రులకి, భార్యకి, అక్కచెల్లెలకి, అందరికీ ఉపయోగపడతాం. ఎప్పుడు రాని అక్క కూడా ఈ ఇంటికి వచ్చింది. నా తమ్ముడు మానేశాడు, మంచిగా ఉంటున్నాడు. 4 రోజులు 4 రోజులు ఉంటున్నాను, బట్ట చదువుకొని వచ్చింది. అంతకుముందు అక్క ఇంటి ముందు వచ్చిన వస్తావా దెంగతాన్ని తిండితో ఏంటా నేను చూసేది దూరంగా వచ్చాను, చూసేది అన్న మాట సందర్భాలు కూడా అర్థమైందా? ఆ మందు అనేది అది తెలుస్తుంది. ఇప్పుడు ఒక 90 క్వార్టర్తో ఆగేది కాదు కదా. 2-3 క్వార్టర్ తాగిన తర్వాత అసలు మీరు మాట్లాడుతుంది ఈ తర్వాత మనం మద్యం మానేస్తాం కాబట్టి వాళ్ళు తెలివితేటలు అనేవి అంతకన్నా ముందుకన్నా డెవలప్ అయ్యి వ్యాపార పరంగా చేసుకోవాలన్నా కానీ ఏదైనా కానీ తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి. సపోజ్ మనం తాగేటప్పుడు ముందు నేను జాగ్రత్త బ్యాలెన్స్ చేసాను. రోజుకి 800-900 లాభం వచ్చింది. అందులో 600 రూపాయలు మనం తాగడానికి మిగిలిన కాయలు ఒక 7-8 కాయలు 1 కేజీ 10 కేజీ మిగిలినాయి అనుకో, ఆ డేట్ అమ్మేది బాగా పోయేది. ఇప్పుడు ఏమనిపించింది, ఆ 9 కేజీలు కూడా అమ్ముకుంటాయి. ఒక 400 వస్తాయి కదా, 9 ఇంటి దాకా అమ్ముతాం. గంటకేంటి మందు తాగట్లేదు కదా అని అంతకుముందు అనుకో. ఆ రావగానే ఇక్కడ సిగ్నల్ ఇచ్చేది, అరే 800 మిగిలినాయి, చెడగాడు మందుకున్నాడు, ఆ జాగ్రత్త భారీ అట్లా వచ్చేది. ఇప్పుడేంటి, ఈ 900తో పాటు 400 1300 మీకు అని ఆలోచన. ఇంకోటి ఏంటంటే, మద్యం మానేసిన వ్యక్తికి నేను మద్యం మానేశానుగా అనే అహంకారం కూడా ఉంటుంది. కొన్నాళ్ళు కంపల్సరీ ఉంటుంది. అది ఎవరి మీద ఉంటుంది? ఇంట్లో కుటుంబం మీద. తాగినప్పుడు మనం